సో పాలిటెక్నిక్ ఏంటంటే ఇట్స్ రిలేటెడ్ టు ఇంజనీరింగ్. సో ఆల్ ద కోర్ బ్రాంచెస్ ఇంజనీరింగ్లో మనకున్న కంప్యూటర్స్ కానీ ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్, ఇప్పుడు మెషిన్ లెర్నింగ్, ఏఐ, ఇలా చాలా బ్రాంచెస్ వచ్చాయి. సో ఇక్కడ ఏంటంటే బేసిక్స్ అనేటివి అన్నీ ప్రాక్టికల్గా ఉంటుంది మీకు. తర్వాత మీరు ఈసెట్ రాసి 3 years కోర్స్ ఇది. 3 years తర్వాత ఈసెట్ రాసి మీరు డైరెక్ట్గా ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్ళొచ్చు. ఓకే, సో ఇది ఈ February 3rd వీక్ నుండి అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. May 16th ఆ టైంలో మీకు పాలిసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం సిలబస్ ఏంటంటే మీకు 10th ఉంటుంది చూడండి, ఇప్పుడు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, అది మీకు పాలిసెట్ ఎంట్రన్స్కి సిలబస్ ఉంటుంది. ఓకే, మీరు అప్లై చేయండి, రాయండి, మీ ఒపీనియన్ ఏంటిదో తర్వాత మీరు జాయిన్ అవ్వడము లేని తర్వాత ఇంటర్ నుండి వెళ్తేనేమో మీరు ఎంసెట్ రాసి వెళ్ళాల్సి వస్తుంది. ఇక్కడ ఇంటర్కి వెళ్తే ఏంటి, మీకు ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ అంటే ఏమీ ఉండదు. అదే మీకు పాలిటెక్నిక్ వెళ్ళాలనుకోండి, ఇక్కడ అన్ని ఇంజనీరింగ్లో ఉండే సబ్జెక్ట్సే ఉంటాయి. ఆల్ సబ్జెక్ట్స్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇక్కడ మీకు బేసిక్స్ అనేవి అన్నీ వచ్చేస్తుంది. అప్పుడు మీకు ఇంజనీరింగ్ అనేది ఈజీ అవుతుంది. ఓకేనమ్మా.